హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. టీ తాగిండ్రా? టిఫిన్ ఏం చేసిండ్రు ఈరోజు? మా టిఫిన్ అయితే ఈరోజు చపాతీ ఎగ్ కర్రీ అనమాట. పిల్లలకైతే ఎగ్ చపాతీ చేస్తున్నా. పిండి అయితే తడిపేసుకుంటున్నా. ఇంకా ఒకటేసారి మార్నింగ్కి అవుతుంది. ఇంకా లంచ్ బాక్స్కి ఏమో చూడాలి ఏం చేయాలో. అంటే ఇంకా చిన్న పిల్లలకైతే 1 o'clock వరకే ఉంటుంది, కానీ మా పిల్లలకైతే ఇంకా పాపకైతే 2:30, 3 o'clock వరకు ఉంటుంది. బాబుకి 4:30 వరకు ఉంటుంది అనమాట. వాళ్ళు 10th కదా. ఇంకా ఇక్కడైతే ఇంకా పాలైతే మా పాప అయితే షుగర్ వేసుకుంటుంది, నేను పిండి తడుపుతున్నాను. టైం అవుతుంది, వాళ్ళకి 7 o'clock వేసుకుంది అనమాట. ఇంకా అందుకే ఇంకా తొందర కొంచెం టిఫిన్ తినిపోతారు. మార్నింగ్ ఏం తినకుండా పోతే వాళ్ళకి గాబర్ అవుతుంటుంది. అందుకని నేనైతే ఇక్కడ చేస్తున్న, పిండి తడుపుతున్నా. ఇంకా పాలు అయితే గరం చేసేసి పిల్లలకైతే పాలు పోసి మాకు టీ అయితే పెట్టుకుంటున్నాం. టీ అయితే పెట్టుకున్నాం, కానీ ఇంకా వాళ్ళని పాలు ఇచ్చేసుకుంటే వాళ్ళు పాలు తాగేసేంత వరకు మా పిండి కొంచెం తడుస్తుంది కదా, మళ్ళీ మెత్తగా అవుతుంది పిండి. అప్పుడు లోపలైతే మిగతా పనులన్నీ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే ఇంకా నుంచి టీ అయితే పెట్టుకుంటున్నాము. ఇంకా మా టీ అయ్యే లోపలైతే వాళ్ళకి కొంచెం టిఫిన్ ఇంకా పాలు తాగేసిందంటే వాళ్ళకి ఒక పని ఉంటుందంటే స్నానాలు చేసుకున్నాం. లోపలైతే నేనైతే చపాతీ అయితే చేసి పెట్టేస్తా, వాళ్ళకి తినేసి వెళ్ళిపోతారు అనమాట. ఇక్కడైతే ఇంకా నేనైతే టీ అయితే చేసేసిన. ఇంకా కొంచెం పిండి వేసి కొంచెం ఆయిల్ వేసి కొంచెం బాగా పిసుకుంటే పిండి చాలా బాగా మెత్తగా వస్తాయి అన్నమాట చపాతీలు. మనకు సాయంత్రం దాకా మెత్తగా ఉంటాయి. మేమైతే పిండి పట్టిస్తామన్నమాట, గోధుమలు తీసుకొని పట్టిస్తాము. ఎందుకంటే చాలా బయట పిండి బాగుంటలేదు, అందుకని నేను ఎప్పుడైనా పిండి వీక్లీ 5 kg అట్లా పట్టిస్తాను అనమాట. అప్పుడైతేనే నాకు బాగుంటుంది, పిండి నచ్చుతుంది, కొంచెం మెత్తగా వస్తుంది. మనకి షాప్లోది ఏముంటుంది అంటే ఎలుకలు అవి ఉంటాయి, ఏమన్నా తిరుగుతాయేమని నేనైతే అస్సలకి తీసుకోను అది. ఇక్కడైతే ఇంకా మేమైతే టీ పోసేసుకున్న తర్వాత అయితే పిల్లలకైతే ఎగ్ చపాతీ అయితే చేస్తున్నా. ఎగ్ వేసేసి ఒక ఎగ్ వేసి దాంట్లోనే ఉప్పు కారం అన్నీ వేసి అయితే ఆమ్లెట్ లాగా వేసి రౌండ్ చేసేస్తే వాళ్ళే తినేసి వెళ్ళిపోతారు. లేకుంటే ఎప్పుడైతే టిఫిన్ బాక్స్లో కూడా తీసుకుపోతారు, ఇంకా స్నాక్స్ టైంలో తినేస్తారు అనమాట. అట్లా అని ఎట్లనో ఒకలాగా తినేస్తే చాలు, వాళ్ళ కడుపు నిండితే చాలా అనిపిస్తుంది నాకైతే. ఇక్కడైతే ఇంకా అన్నీ వేసేసి ఇంకా చపాతీకి అయితే ఆయిల్ వేసేసి చేసేసి ఇస్తున్నాను అనమాట. ఇంకా మార్నింగ్ అయితే ఇట్లానే ఉంటుంది, నార్మల్గా అందరి ఇంట్లో ఇలానే ఉంటుంది. ఎక్కువ అంటే చాలామంది దోశలు వేస్తుంటారు. ఈ రేషన్వి సన్న బియ్యం వచ్చినప్పటి నుంచి మాకు దోశలు అంత ఇష్టం అనిపిస్తలేదు, జిగురు వస్తలేదు, దోశ టేస్ట్ అనిపిస్తలేదు, అందుకే ఎక్కువ వేయము మేము. పిల్లల్ని అయితే పంపించేసి ఇంకా కోడీలను అయితే ఓపెన్ చేసిన నేనే. చూడండి కోడీలు అయితే ఇంకా కొన్ని పొదుగులో ఉన్నవి, ఇంకా పొదుగు ఏమి వేయలే, ఎండాకాలం గుడ్లు ఖరాబ్ అవుతాయి కదా, అందుకే పొదుగు ఏమి వేసుకోలేదనమాట. కోళ్ళని అయితే అట్లనే కూర్చొని ఉన్నవి అవి 3-4. ఇక్కడ ఇంకా మిగతా కోళ్ళని అయితే వదిలేసిన. ఇంకా నా పని అయితే స్టార్ట్ చేసిన. వీడియో కానీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.